సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాశీ మజిలీలు చెప్పుకుంటూ ఉన్నాము. హ్మ్. కొంత గ్యాప్ వచ్చిందండి. హ్మ్. ఈసారి ఒక పని చేద్దాం రమగారు. వీళ్ళు వెంబడి ఒకేసారి ఒక 5, 6 వచ్చేసేలాగా మనము చెప్పుకుందాం. హ్మ్. ఎందుకంటే మనం మాట్లాడుకునేసరికే లేట్ అవుతోంది. అవి పోస్ట్ అయ్యి పాపం ఆడియన్స్‌కి కూడా అవును. వెంటనే స్టోరీలు అందుతా ఉంటే కథ కొంచెం అర్థంలో ఉంటుంది. నేను కూడా గ్యాప్ తోటి మీకు పాపం ఇబ్బంది అయితే కదా! నేను కూడా మర్చిపోతూ ఉంటాను. ఎక్కడి దాకా చెప్పామో గుర్తుండదు. కథ అవునండి. ఫ్లో పోతుంది. రన్నింగ్ అవును. లాగా చేసేద్దాం ఈసారి. అలానేనండి. ఇదేం చెప్తున్నాం? విద్యా రూప కళా శీలవతుల కథ చెప్తున్నాం. నలుగురు. నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు ఒక గురువుగారి ఇంట్లో చేరారు. అమ్మాయి వేషంలో కుర్రాడికి అమ్మాయి వేషం వేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న కుర్రాడు కాస్త పారిపోయాడు. గురువుగారు అమ్మాయికి పెళ్ళైపోయింది. తర్వాత ఘట్టంలోకి వెళ్తాం. మనం మొదటి భాగంలోనే చెప్పుకున్నాం. ఈ యజ్ఞదత్తుడు కూతురు చెరువులో పడిపోయింది. రాజుగారి కూతురు కూడా పడిపోయింది. వాళ్ళకి తోడు ఇంకో ఇద్దరు అమ్మాయిలు వీళ్ళ దగ్గర ఉండిపోయారు. రూపవతి, కళావతి. వాళ్ళని ఇద్దరు ఆడపిల్లలు కొట్టుకుపోయారు. పెళ్లి సెటిల్ అయిన ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుపోయారు నీళ్లలో. ఇద్దరు అమ్మాయిలు యజ్ఞదత్తుడికి సాయంగా ఆయన దుఃఖం తీర్చడానికి అక్కడ ఉన్న అమ్మాయిలు కూడా ఈయన వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు. వాళ్ళిద్దరు కథ ఇప్పుడు వస్తుందన్నమాట. రూపవతి, కళావతి వీళ్ళిద్దరూ ఒక అడవిలో కూర్చున్నారు. ఇల్లు వదిలి 3 రోజులైంది. గురువుగారు జాడలేదు. మన స్నేహితురాళ్ళు ముందే ఇల్లు దాటేసి నీళ్ళల్లో పడిపోయినట్టుగా నటించి దాటేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియలేదు. ఎక్కడా కలుసుకోలేకపోయాం. ఈ రూపాలతో ఉంటే చాలా ఇబ్బంది. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని కొంచెం చాలా దిగులుగా ఉన్నారు. ఒక అమ్మాయి ఎక్కువ దిగులు పడుతుంది, రెండో అమ్మాయి ధైర్యంగా ఉంది. కళావతి అంది, మనం ఎందుకు ఇట్లా దిగులు పడ్డాము అనవసరంగా, మగవేషాలు వేసేసుకుందాం. విద్యాభ్యాసానికి మగవేషం ఏ ఆటంకం ఉండదు. ఏ ఊరైనా వెళ్ళొచ్చు. బ్రాహ్మణ పిల్లలు అనుకుంటారు. తెల్లగా నాజుగ్గా అందంగా ఒక 15, 16 సంవత్సరాల పిల్లల్ని చిన్న మగపిల్లలు అనుకుంటారు. నూనూగు మీసాల పిల్లలు అంటే 18, 19 వస్తే మగపిల్లలు కనపడతారు. లేకపోతే ఆడపిల్లలలోనే ఉంటారు. మీసాలు రావు, లేతగా ఉంటారు. అందుకని ఇద్దరు వేషాలు వేసుకున్నారు. మకరాంకుడు, శశాంకుడు పేర్లతోటి. శశాంకుడు ఒకడు, మకరాంకుడు ఒకడు. వీళ్ళిద్దరూ కలిసి సరే ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాల్లో ఏదో కొన్ని అమ్మేసి భోజన సామాగ్రి అవి కొనుక్కున్నారు. ఇక ప్రయాణం మొదలుపెట్టారు. రోజులు గడిచిపోయినాయి. దరి తెన్ను లేదు. ఏదో ఒక అడవిలో చిక్కడిపోయారు వీళ్ళు. ఏదైనా ఊరు చేరితే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చూసారా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూసారా, ఓ బ్రాహ్మణైనా భార్య వచ్చారు చూసారా అని ఎవరినైనా అడగచ్చు. అడవిలో దాని దరి తెన్ను లేదు. అక్కడ ఏం అడుగుతారు? వెళ్ళగా ఏమైంది, వీళ్ళకి అలసట వచ్చేసింది. ఆహార పదార్థాలు అయిపోతున్నాయి. అడవుల్లో రోజు 2 పూట్ల తినేస్తే అయిపోవా? ఊళ్ళలో నుంచి వెళ్తుంటే ఈ ఊళ్ళో అయిపోతే కొనుక్కుంటారు. దాంతో తిండి పదార్థం కూడా తగ్గిపోయింది. నీళ్ళు అయిపోయినాయి వాళ్ళ దగ్గర. నీళ్ళు ఎక్కడున్నాయో దారి తెలియటం లేదు. వెళ్తూ ఉంటే కొట్టు, చంపు, పొడువు అని ఇట్లా కేకలు వినపడ్డాయి. తీరా చూస్తే ఒక పెద్ద అడవి పంది. బోళ్ళంతమంది ఆటవికులు ఎవరో దాన్ని వెంబడి పడుతున్నారు. అక్కడెక్కడో మాటలు వినపడుతున్నాయి. అది వీళ్ళ వైపుకి వచ్చేసింది. వీళ్ళ మీదకి వచ్చేసేసరికల్లా పుల్ల పెట్టి ఒక కర్ర పెట్టి దాన్ని అడ్డుకున్నారు ఇద్దరు. అడ్డుకున్నారు కానీ ఓ పిల్లకి గట్టిగా తగిలేసినాయి దెబ్బలు. రూపవతి ఆపలైపోయింది దాన్ని. అది కాస్త దీన్ని పంది రూపవతిని గీరేసింది బాగా. గీరేసరికల్లా పడిపోయింది పక్క. పంది పారిపోయింది వెనకాల నుంచి కేకలు వచ్చేసరికి. ఈ పడిపోయిన అమ్మాయి భయం వేసేసింది. కళావతికి ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో ఇలాగైపోయావు, ఇప్పుడు నేనేం చేయను, నేను నిన్ను ఎట్లా తీసుకెళ్ళను, నీకు ఏదైనా అయితే నేనేం చేయాలని శోకాలు పెట్టి ఏడ్చింది. తీరా అది మెల్లిగా రూపవతి పడిన అమ్మాయి కదిలి కొంచెం దాహం అనేసరికి కళావతి ఏం చేసింది, నీళ్లు పట్టుకురావడానికి వెళ్ళింది. ఇక ఎంత వెతికినా నీళ్లు దొరకల. ఈ పడిపోయిన అమ్మాయి పడిపోయింది. నడిచిన అమ్మాయి నడుచుకుంటూ పోతోంది. ఇక వెళ్ళగా ఏమైంది, కొంతమంది సైనికులు వాళ్ళు కనిపించారు. ఒక రాజుగారు, లీలావతి నగరానికి చెందిన రాజుగారు కిన్నెరదత్తుడు. ఆ కిన్నెరదత్తుడు అనే రాజు ఒక స్కంధావారం విడిసి ఉన్నాడు అక్కడ. అతని దగ్గరికి తీసుకుపోయారు సైనికులు. తీసుకెళ్తే మేమిద్దరం స్నేహితులం. నా పేరు శశాంకుడు, నా స్నేహితుడు మకరాంకుడు. మగవేషంలో ఉన్నారు కదా. మరి అడవిలో శోషొచ్చి పడిపోయాడు. ఏమైపోయాడో, మంచినీళ్ళ కోసం వెళ్ళాలి. ఈ పిల్ల కూడా నడిచి ఆ పందికి అంతకుముందే అలసిపోయింది. ఆహారం తగ్గిపోయింది, నీళ్లు లేవు. ఈ పందితో యుద్ధం చేశారు. ఆ పిల్ల చచ్చిపోయిందేమోనన్న భయంతో బిక చచ్చిపోయింది. అలసిపోయింది విపరీతంగా. ఇదంతా నడిచిన అలసటకి ఏమైంది, అక్కడ సోలిపోయింది. ఈ విషయం అంతా చెప్పేసరికల్లా సరే వీళ్ళేం చేశారు, రాజుగారు కిన్నెరదత్తుడు అయ్యోయ్యో పిల్లాడు లేతగా ఉన్నాడు, బ్రాహ్మణుకు యువకుడు ఇంటాడు, బ్రాహ్మణులని చెప్పింది. సరే ఆ అమ్మాయిని సేద తీర్చండి కుర్రాన్ని,
మరి ఆ రెండో కుర్రాడిని వెతకండి అని కొంతమంది సైనికుల్ని పంపించాడు కానీ వీడికి స్పృహ రాల. ఈ అబ్బాయి ఇక్కడ పడిపోయినవాడు పడిపోయాడు. శశాంకుడు వేషంలో ఉన్న ఆ అమ్మాయి పడిపోయింది. ఇక్కడ కళావతి పడిపోయేసరికల్లా రాజుగారు ఏమన్నారు, పంపించినారు. వాళ్ళేమో సాయంకాలం వచ్చి అక్కడ ఎవ్వరూ లేరండి, కనిపించలేదు అని చెప్పారు. మళ్ళీ వెతకడానికి పంపాడు. ఈ లోపల ఏమైంది, స్కందావారం లేవ తీసుకుని బయలుదేరారు. అక్కడ వెతుక్కోండి, అక్కడ వెతుకుతూ ఉండండి, చూడండి ఎక్కడో చోట ఇదే వయసు కుర్రవాడు ఎక్కడో చోట దొరుకుతాడని చెప్పి రాజుగారు వాళ్ళకి చెప్పి తీసుకుపోయాడు. తీసుకుపోతూ ఏమనిపించింది, కుర్రాడు బలహీనంగా ఉన్నాడు కానీ చక్కగా ఉన్నాడు, సర్వలక్షణ సముపార్జితంగా ఉన్నాడు. కుర్రవాడు చూడడానికి బాగున్నాడు. ఆయనకి పిల్లలు లేరు. భార్య తన మేనగోడలైన తారావళిని పెంచుకుంటోంది. ఈ పిల్లాడిని చక్కగా మనం పెంచుకుని వీడిని రాజుని చేసి ఆ తారావళిని ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది అనిపించేసింది కిన్నెర దత్తుడికి. భగవంతుడే పంపించాడు ఒక కుర్రవాడిని మన దగ్గరికి. ఏముంది, రాచ విద్యలు అవే వస్తాయి, మంత్రులు వాళ్ళు నడుపుతారు, మనకు ఉత్తరాధికారి ఉంటాడని చెప్పి తీసుకుపోయారు. తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాక రాణిగారికి అప్పచెప్పాడు. చెప్పి పిల్లాడు బ్రాహ్మణ అబ్బాయి శశాంకుడు, వీడి పేరు. నాకు సంకల్పం కలిగింది, ఈ అబ్బాయిని పెంచుకుందాం, మనము తారావళి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసరికల్లా భార్య సంతోషించింది. 3-4 రోజులు పట్టింది ఆ పిల్లాడు కోలుకోవటానికి, స్పృహ బాగా వచ్చి మామూలుగా మాట్లాడడానికి. అక్కడి నుంచి స్పృహ వచ్చింది 3 రోజుల తర్వాత. అమ్మా అన్నాడు. అనేసరికల్లా ఈ రాణిగారు ఎంత సంతోషించేసిందో, నాయన అమ్మ అన్నావు కాబట్టి నన్ను అమ్మనే అనుకో, నువ్వు ఫలానా చోట ఉన్నావు, నా భర్త నిన్ను ఇట్లా తీసుకొచ్చాడు, తర్వాత నీ స్నేహితుడు మొదట దొరకలేదు, తర్వాత దొరికాడు, కానీ వాళ్ళతో సైనికులతో రావడానికి ఒప్పుకోక తన దారిని తను ఎటో వెళ్ళిపోయేట. నీ స్నేహితుడి సంగతి కూడా తెలిసింది, కానీ అతను ఎటో వెళ్ళిపోయాడు, అతను రాలేదు. మరి నువ్వు చక్కగా ఆరోగ్యం చేకూర్చుకుని రాచ విద్యలు కొన్ని నేర్చుకుని మా రాజానికి ఉత్తరాధికారి అవుదు, కానీ మాతో ఉండిపోమని. నిర్ఘాంతపోయింది పిల్ల. ఇదేమిటి, నేను మగవేషంతో ఉంటే ఇక్కడ రాజు అవటం ఏమిటి, ఆ పిల్లని ఎవరితో పెళ్లి చేసుకోవటం ఏమిటి నేను అని కొంచెం సరే ఏది మాట్లాడకుండా ఉండిపోయింది. వాళ్ళు ఏం చేశారు, కాస్త ఆహారానికి దానికి దీనికి చక్కగా ఏర్పాట్లు చేసి బాగా ఉంచుకున్నారు. కొద్ది కాలం గడిచింది. ఇంకక్కడే ఎక్కడికి వెళ్ళటానికి ఏమీ ఆసరా లేదు. పైగా నేను ఆడపిల్లనని చెప్తే అది ఇంకో రకంగా అవుతుంది, మోసం చేసినట్టు అవుతుంది కదా. తర్వాత ఈ ఆడవేషం బయటపడితే అది కూడా ఆడవేషం అని తెలిస్తే ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. నిశ్శబ్దంగా ఉండిపోయింది అమ్మాయి. ఉండిపోయింది. క్రమంగా ఏమైంది, కొద్ది రోజులు గడిచేసరికల్లా ఈ రాజుగారు కిన్నెర దత్తుడు పాము కాటికి మరణించాడు. ఆయన మరణిస్తూ శశాంకుణ్ణి రాజుని చేయమని, తారావళినిచ్చి పెళ్లి చేయమని మంత్రులకి చెప్పాడు. చెప్పేసరికల్లా ఓహో రాజ్యం అంతా శోకంలో మునిగిపోయింది. ఒక చోటకు వచ్చినప్పుడు వాళ్ళ పద్ధతి ప్రకారం పోతూ ఉండాలి. క్రమంగా రోజులు గడిచినాయి. ఆ రాణిగారేమో ఈ శశాంకుడి దగ్గర కూర్చుని, నాయన నీ తండ్రి మరణించాడు కదా, ఆయనేమో నీ ఆఖరి కోరిక నిన్ను రాజుని చేయమని, తారావళినిచ్చి పెళ్లి చేయమని చెప్పాడు. ముందు రాజు అవు నాయన, వచ్చి సెటిల్ అయ్యాక అంటే రాజు అయిపోవచ్చు, పట్టాభిషేకం చేయొచ్చు. తండ్రి మరణించిన 15 రోజులకు 18 రోజులకు వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు, కొంచెం సమయం ఆగాలి. మరి ముందు రాజు అయిపో, ఈ రాజ్యం అంతా నీ పూర్తిగా నువ్వు సర్దుకున్న తర్వాత వివాహం సంగతి చూసుకుందాము అనేసరికి ఇంకొక వేరే దారి లేదు. సరేనని ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికల్లా చక్కగా పట్టాభిషేకం చేశారు. రాజు అయిపోయాడు శశాంకుడు. రాజు అయిపోయి రోజులు గడుస్తుంటే ఇతనికి అనిపించేది, ఏమిటి నేను ఈ రాజ్యం పిచ్చిలో పడి ఆడదాన్నని మర్చిపోయాను, స్నేహితురాళ్ళని మర్చిపోయాను. ఇద్దరు ముందు వెళ్ళారు, ఒకటి నాతో వచ్చింది, మేము నలుగురం ఒకలాంటి వాళ్ళము, ఇది ఎట్లా? అందుకని ఏం చేశాడు, మనం రాజుగా ఉన్నాం కాబట్టి ఇది బాగా కుదురుతుందని ఒక పద్యం రాయించాడు. ఏమిటి, ఒక చిన్న పాప వల్ల 3 ఆడపిల్లలు కలిగారు, 3 ఒకలాగానే ఉన్నారు, వాళ్ళెవరో మేము తెలుసుకోగోరుతున్నాము అని అర్థం వచ్చేలాగా ఒక పద్యం రాయించి అన్ని దేశాలకి ఆ కాగితాలు ఇచ్చి పంపించాడు. దీనికి సమాధానం చెప్పిన వాళ్ళు తెలుసుకోగోరుతున్నామంటే ఏం ఫలానా అని చెప్పాలి. ఆ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకురండి అని చెప్పి ఆ భూర్జపత్రాల మీద ఇవి రాయించి అన్ని దేశాలు అన్ని ఊళ్ళకి పంపించాడు. అవకాశం ఉంది కాబట్టి. సో ఏం సమాధానం వస్తుందో ఇంకా చూడాలన్నమాట. ఇప్పుడు ముందు 2 అమ్మాయిలు మగవేషం వేసుకుని ముందు కనపడి తర్వాత ఆడవేషం వేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఒకటి
తర్వాత ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ మగవేషం వేసుకుని ఒకడు రాజయ్యాడు, మగవేషంలో ఉన్నది. ఇంకొక అమ్మాయి ఏమో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే. ఆ వెళ్ళిపోయిన అమ్మాయి ఏమైంది, ముందు ఇద్దరు అమ్మాయిలు ఏమయ్యారు, మగవేషం వేసుకున్న వాళ్ళు ఏమయ్యారు, మొత్తం కథ మళ్ళీ మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. బోల్డ్ అన్ని మలుపులు ఉంటాయి ఇందులో. అవునండి, అన్ని ట్విస్టులే. రైట్ అండి. నమస్తే. నమస్తే.